సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీ కొరకు చక్కని వాక్కును సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీ జీవితంలో నీవు ఏమి కోరుకుంటూ ఉన్నావు? ఎందుకు నీవు దివారాత్రులు కష్టపడి పనిచేస్తూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకు ఉన్నతమైన స్థితిని కలుగచేసి, వారు ఉన్నతమైన స్థితి యందు ఆనందిస్తూ ఉంటే వారిని చూచి సంతోషించాలనేగా నీ కష్టమంతా వారి కొరకేగా. లేదండి, నేను కష్టపడి సంపాదించుకుని నేనే తిని నేనే త్రాగి నాతోనే వీటన్నిటినీ కూడా నేను అంతం చేసుకుని నేను పోవాలనుకుంటున్నాను అని కోరుకునే మనిషి, సమాధానం చెప్పే మనిషి భూమి మీద ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. నేస్తమా, నీవు కూడా అట్లానే ఉన్నావు. ఎట్లా? నీ పిల్లల కొరకు కష్టపడి సంపాదించి నీ కుటుంబము సంతోషముగా ఉంటే చూసి ఆనందించాలి అనే ఆ గొప్ప ఉన్నతమైన సంకల్పంతో నీవు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నావు. నిజమే, కష్టపడి పని చేయుట మానవ ధర్మము. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారి కష్టమును దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నారు. సోమరిగా ఉంటే ఆ సోమరివాడి బ్రతుకు తొదికి నాశనానికి నడిపించబడుతోందట. కనుక కష్టపడి పని చేయటం నిజమే. అయితే ఈ కష్టముతో నీవు పని చేస్తూ నీవు పడుతున్న కష్టము ఎట్టి రీతిగా ఉందో నీవు ఒక్కసారి నిలబడి చూసుకోవాలి. ఎందుకు నీవు కష్టపడుతున్నావు? న్యాయవంతముగా కష్టపడి పనిచేస్తూ ఉన్నావా? లేక ఎవరినైనా దోచుకునే పనిలో నీవు కష్టపడుతూ ఉన్నావా? ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఎవరి స్వాస్థ్యమునైనా నీవు దోచుకుంటూ ఉన్నావా? ఇది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేస్తమా. ఎందుకంటే నీవు న్యాయంగా కష్టపడి ఏమీ సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయనకు భయపడి బ్రతుకు. దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతుకు. ఆ చిన్న కష్టము వల్ల సంపాదించుకొనిన చిన్న ప్రతిఫలమును దేవుడు నిండారుగా ఆశీర్వదించేస్తారు. అదేగా అబ్రహాము దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతికాడు గనక నీ పిల్ల తరముల వరకు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆశీర్వదించారా లేదా నేస్తమా? ఆశీర్వదించి తీరుతారు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పని దేవుడు నీ దేవుడై ఉన్నారు. దావీదు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించారు గనక నీ పిల్ల తరముల వరకు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అదే వాగ్దానాన్ని దేవాది దేవుడి దినాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని మాటలను నమ్ము. ఆయనకు భయపడి ఎవరైతే బ్రతుకుతారో వారిపైన దేవుడు కనికరమును తరముల వరకు ఉంచుతానని చెప్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఈ వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతుకు. నీవు పడే కష్టము న్యాయవంతముగా నువ్వు కష్టపడు. ఆ కష్టమును దేవుడు నీ తరముల వరకు ఆశీర్వాదముగా ఇచ్చేస్తానని నీకు ఇదే నాన్న వాగ్దానము చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము నమ్మదగినది. నమ్ము నేస్తమా. తరముల వరకు నీ బిడ్డలకి దేవుడు తన ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు. అనుక్షణము నిన్ను నీవు చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతుకు. నీవు చిన్నది సంపాదించిన, ఒక పూరి గుడిసెను సంపాదించిన ఆ పూరి గుడిసెను దేవుడు 7 అంతస్తులు భవనముగా చేసేస్తారు. నీ బిడ్డలు ఎంతో ఆనందముగా జీవించగలిగే, సుఖముగా జీవించగలిగే భవనముగా దేవుడు మార్చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నేస్తమా, దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ బ్రతుకు. దేవుని కనికరము నీపై ఎల్లవేళలా ఉంటుంది. నీ తరముల వరకు ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన
నామమును కొందనములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మా ప్రియులందరిని వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉండగా నాయన బిడ్డలందరికీ ఆరోగ్యమునిచ్చి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను, ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలంలో ఉన్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి కనికరము కలిగిన దేవుడా. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధుల్లో, వ్యాపారముల్లో తోడుగా ఉండి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి. ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడములు మీ దూతల కాపుదలుగా ఉంచి క్షేమముగా నడిపించమని మీ కాలు పట్టి వేడుకుంటున్నాము నాయన. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండి మీ కృపలో నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.